ఓడు శ్రీకాకుళం వారి సౌజన్యంతో జరుపుకుంటున్న ఈ వర్చువల్ సహాస్కి విచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. మొట్టమొదటిగా నమో మెహర్ బాబా. అక్క పైన పాడే అది సరిగ్గా లేదు. ఉమాదేవి గారు, పిడుగు ఉమాదేవి గారు, జై బాబా. జాయిన్ కాలేదండి. నేను చేయనా? చేయండి వాణి గారు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుధార సకల చరాచర జగదుధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహ బాబా జై 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 జై మెహ బాబా జై
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. వాణి గారు, మీరు ప్రార్థనా గీతాన్ని చక్కగా పాడి వినిపించారు. బాబా వారికి మనకి జై బాబా అండి. మీకు ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సిహెచ్ నాగలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. గనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గనుమా హృదయాంజలి నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నెమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతముగా మన నిమ్మదయానిధి గనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గనుమా హృదయాంజలి నిధులకు నిధివౌ పెన్నిధి నీవే అన్నిటికన్నా ఆవల నీవే నిధులకు నిధివౌ పెన్నిధి నీవే అన్నిటికన్నా ఆవల నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఉన్నది నీవే లేనిది నీవే ఎన్నగలేరుగా నిన్ను దయానిధి గనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గనుమా హృదయాంజలి నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలిగొన్న ఆతుల రీతిని నీ కృపలేనిదే నినుగనలేరు ఆకలిగొన్న ఆతుల రీతిని సతతము నీకై విలపింతుమురా సతతము నీకై విలపింతుమురా కరుణను బ్రోవగదయ్యా దయానిధి గనుమా హృదయాంజలి మెహరు సనాతన పరమదయా ఘన గనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. చాలా చక్కగా మంచి పాడి వినిపించారు. మీకు జై బాబా. దీప, జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. నెక్స్ట్ ఇప్పుడు జి నాగమణి గారు పాడారు కదా. జై బాబా. సిహెచ్ నాగలక్ష్మి గారు అయిందండి. ఇప్పుడు నేను మన దీపిక వాడుతున్నాను. సిహెచ్ వాణి గారు అయింది నాన్న. తర్వాత మన ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు దీపిక ఉంది ఇప్పుడు. ఓకే. జై బాబా. జై బాబా. అయితే మణిదీపిక గారు మీరు పాడతారా? అవునండి. జై బాబా అండి, పాడండి. నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహరు బాబా ఏ నోట విన్నా నీ నామే ఏ చోట కన్నా నీ రూపమే ఏ నోట విన్నా నీ నామమే ఏ చోట కన్నా
నీ రూపమే మంగళకరము మార్గము చూపి మంగళకరము మార్గము చూపి మహిళ వెలసిన ప్రేమ స్వరూప మహిళ వెలసిన ప్రేమ స్వరూప నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహరు బాబా కన్నీట కెరటాల అలల తెరల నిన్ను కాంచలేకున్నాను కరుణించమన్నాను కన్నీట కెరటాల అలల తెరల నిన్ను కాంచలేకున్నాను కరుణించమన్నాను తనువు మనసు అర్పించనున్నాను తనువు మనసు అర్పించనున్నాను అందుకో 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 బాబా అందుకో 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 బాబా నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహరు బాబా నాలో ఏదో వేదన నాకేల ఈ వింత శోధన నాలో ఏదో వేదన నాకేల ఈ వింత శోధన మనసారా చేసే ఆరాధన మనసారా చేసేను ఆరాధన ఆనందముగ సేతు ఆత్మార్పణ ఆనందముగ సేతు ఆత్మార్పణ బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై బాబా అండి అనిత గారు జై బాబా జై బాబా అండి మణిదీపిక గారు చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. జై జై మెహర్ బాబా. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ సిహెచ్ వాణి గారు పాడేశారు కదా నెక్స్ట్ లిస్ట్ లోని. సిహెచ్ వాణి గారు పాడేశారమ్మా. నమో మెహర్ బాబా పాడారు. జై బాబా. రాధే ఇంకా ఇంకా ఎం నాగమణి గారు ఉన్నట్టున్నారు నెక్స్ట్. నేను పాడండి నాగమణి గారు. మీరు పాడారా? అవతార్ మెహర్ బాబా జై బాబా. జై బాబా. తరగని పెన్నిధి నీ కృప కన్నా తమిదేరే నీ రూపము కన్నా మిన్నైనది జన్మకు లేదు సన్నుతింతు నిను సరగునరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తరగని పెన్నిధి నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్న అయినది జన్మకు లేదు సన్నుతింతు నిను సరగునరమ్మ కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు
బాహ్య నేత్రములు కానగరావు కానగరావు, తెలివితేటలకు తెలియగరావు తెలియగరావు, బాహ్య నేత్రములు కానగరావు కానగరావు, ఆత్మార్పణతో అంకితమైతే ఆత్మార్పణతో అంకితమైతే మూఢులకైనా గోచరింతువు మూఢులకైనా గోచరింతువు, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే, రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే, తంతుల మరుగున నిజ తత్వాన్ని తంతుల మరుగున నిజ తత్వాన్ని వెలికి తీసి కనువిప్పు చేసితివి వెలికి తీసి కనువిప్పు చేసితివి, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా. ఆర్తి తోడని నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ, ఆర్తి తోడని నామము చేస్తూ ప్రేమ మీరని సేవలు చేస్తూ, నీ దీవెనలకు పాత్రులమైన నీ దీవెనలకు పాత్రులమైన బాబా బృందము ప్రేమికులమయ్య బాబా బృందము భక్తులమయ్య, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా తమిదీరే నీ రూపము కన్నా మిన్న అయినది జన్మకు లేదు, సన్నుతింతు నిను సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యము బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा मानिता. जय बाबा मानिता. అనిత కాల్లో ఉన్నట్లేదు. నాగమణి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు, వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు తిరుగాడిన దేవుడవు, నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు, నిన్ను గాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేసావు, నువ్వు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు, నువ్వు నిన్ను గాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేసావు, నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు, నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు, ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు,
ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు. వేళ వేళ హృదయములా వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామదారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే, కానల కోనల తపస్సులన్నీ నీ కొరకే. వసంతాన పూబాలల ఎదురు చూపు నీ కొరకే, కానల కోనల తపస్సులన్నీ నీ కొరకే. ఆశ్రితులకు దారి చూపు ఆశాజ్యోతివి నీవే, ఆశ్రితులకు దారి చూపు ఆశాజ్యోతివి నీవే. తపించే ప్రేమికులకు తొలకరి జల్లు నీవే, తపించే ప్రేమికులకు తొలకరి జల్లు నీవే. వేల వేల హృదయముల వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామదారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపచేసి. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను స్పందింపచేసి, మాయకు అందుల చేసి మమకారములను బాపి, మాయకు అందుల చేసి మమకారములను బాపి. దైవ మానవునిగా ఇలా తిరుగాడిన వేళలలో, దైవ మానవునిగా ఇలా తిరుగాడిన వేళలలో. వేల వేల హృదయములు వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామదారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జీ నాగమణి గారు చాలా బాగా పాడారు. జై మెహర్ బాబా. ఇప్పుడు కాల్‌లో అందరూ కంప్లీట్ అయినట్టున్నారు పాడడానికి. రాలేదన్న, కొద్దిమంది రాలేదు, హ్మ్. ఇవ్వలేదు. ఫస్ట్ పార్వతీ టీచర్ గారు, మెహర్వాణి గారు జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఇవ్వు. ఓకే. చేస్తే తాతయ్య. ఓకే. ఓకే. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి పార్వతి గారు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. పాడండి జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेम ఒకటే మనకు మెహరునికి గలబంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గలబంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సర్వులను ఈనాడు. ప్రేమను కోరింది, ప్రేమను పంచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది. ప్రేమొకటే
మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు తీర్థాలు తిరిగినా పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన ప్రేమ గుణం రాదు నైజ గుణం పోదు దేవుడు సగు కానుకయే ప్రేమంటే దేవుడు సగు కానుకయే ప్రేమంటే ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు మెహరుడై నిలిచాడు మెహరు మెహరంటూ స్మరణలోనుంటే మెహరసీవవుతావు చిటికో మెహరసీవవుతావు చిటికెలో ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకు ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కావద్దు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు అవతార్ మెహర్ బాబా की जय जय बाबा थैंक यू बाबा జై బాబా. జై బాబా అండి. పార్వతి గారు చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. జై బాబా. ఇప్పుడు మెహర్వాణి ఆంటీ కాల్‌లో లేనట్టున్నారు. అరుణకుమారి గారు నాకు అరుణకుమారి గారు. జై జై బాబా. బాబా జై బాబా జై బాబా. అనిత తాతగారికి జాయిన్ అవడం లేదు. నువ్వు లింక్ పంపిస్తావా? అది ట్రై చేసి పంపించాను. అవ్వడం లేదంట. నేను పంపించాను. లింక్ పంపించాను. లేదంటే యాడ్ చెయ్యి. అది లింక్ సరిగ్గా రాలేదు ఏంటో మరి. స్పీచ్ కూడా ఉంది నాన్నగారిది. అవునవును. లేకపోతే అవును. యాడ్ చెయ్యి. ఓకేనా? ఓకే. అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా అహమన్న నడి బజారులో నడిచే వేలరా మాయా ప్రపంచ పంచలో బ్రతికే సోదరా అహమన్న నడి బజారులో నడిచే వేలరా ఆ బ్రతుకు బాట వీడి మెహరు చెంత చేరుమా ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము కులమతపు అంతరాలతో
కుమిలే మానవా కలవరపు ఆశయాలతో ఎదిగే వేలరా కులమతపు అంతరాలతో కుమిలే మానవా కలవరపు ఆశయాలతో ఎదిగే వేలరా కనుతరచి కరుణమూర్తి మెహరు చెంత చేరుమా ప్రేమమయ స్వరూపము ప్రేమావతారము ప్రేమించు హృదయమే ప్రభుని పుణ్యక్షేత్రము ప్రేమమయ స్వరూపము అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ అనిత. ఒకసారి తాతగారు వాళ్ళని యాడ్ చే. జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా దొడ్డమ్మ చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. యాడ్ చేశాను. కాల్ చేస్తున్నాను. మళ్ళీ నేను యాడ్ చేస్తాను. జై బాబా. జై బాబా అంటి గారా? జై బాబా అండి. ఇప్పుడు మీ నాన్నగారా తాతగారా? తాతగారండి. ఇప్పుడు ఆయనకి కాల్ జాయినింగ్ కుదరకపోతే ఏం చేస్తారంటే మెసేజ్ పెడతాం కదా చాట్ బాక్స్ లో, అటు రైట్ సైడ్ స్లాష్ కొట్టి గో లీవ్ అని కొట్టి ఎంటర్ అవ్వమనండి, జాయిన్ అవుతారు. ఒకసారి మెసేజ్ పెట్టినా మీకు దాంట్లో చాట్ బాక్స్ లో పెట్టండి. జై బాబా. ఆయన చూడమనండి ఒకసారి అది ఎలా చేయాలో అనేది. జై బాబా. ఒక్క నిమిషం. ఉన్నదానికి వేరే వాళ్ళని ఎవరైనా పాడమను. జై బాబా. జై బాబా. ఇంకెవరు పాడాలనుకున్నా మీరు అన్మ్యూట్ చేసి పాడండి. జై బాబా. జీవన్ గోలి గారు జై బాబా. మీరు పాడతారండి? జై బాబా. జై బాబా పాడతా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నా గుండె గుడిలోకి రావా నా అండనే ఉండిపోవా నా గుండె గుడిలోకి రావా నా అండనే ఉండిపోవా ఓ మెహరు భగవాన్ దయామయా ఓ మెహరు భగవాన్ ప్రేమమయా నా హృదయాన ఉంటే చాలునయా నా గుండె గుడిలోకి రావా నా అండనే ఉంటే చాలయా కొండంత అయ్యా నా కండగా ఉండగా కొండంత అయ్యా నా కండగా ఉండగా ముక్కోటి దేవతలు ఇంక నాకేలా నా గుండె గుడిలోకి రావా నా అండనే ఉండిపోవా ఏ కోరిక నిన్నడగా రాదా ఏ కోరిక నిన్నడగా రాదా కోరకయే కోర్కెలు తీర్చేవా
కోరకయే కోర్కెలు తీర్చేవా ఓ మెహరు భగవాన్ దయామయా ఓ మెహరు భగవాన్ ప్రేమమయా నా హృదయాన ఉంటే సాలునయా నా గుండె గుడిలోకి రావా నా అండనే ఉండిపోవా నీ నామస్మరణ మరువగలేమో నీ నామస్మరణ మరువగలేమో నీ పాద సేవా విడువగలేము నీ పాద సేవా విడువగలేము ఓ మెహరు భగవాన్ ప్రేమమయా నా హృదయాన ఉంటే సాలునయా నా గుండె గుడిలోకి రావా నా అండనే ఉండిపోవా నా గుండె గుడిలోకి రావా నా అండనే ఉండిపోవా జై బాబా అందరికి జై బాబా జై బాబా. జై బాబా అండి. జీవన్ గారు జై బాబా. చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. జై బాబా. ఇప్పుడు స్పీచ్‌కి కాల్‌లో తాతగారు లేరు జై బాబా. నాగమణి గారు ఇంకెవరికైనా పాట ఇవ్వనా సాంగ్? ఇప్పుడు చూడండి, ట్రై చేయమనండి, ఒకసారి జాయిన్ అవ్వమనండి ఒకసారి. జై బాబా నాన్న ఇవ్వు నాన్న. జై బాబా. జై బాబా అండి. మెహర్వాణి గారు వచ్చారు. జై బాబా. ఒకసారి కాల్ చేయండి, మీ తాతగారికి జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కాల్ చేస్తాను. జై బాబా. లోపల వాణి అంటే జై బాబా. మెహర్వాణి అంటే జై బాబా. మెహర్వాణి అంటే ఓకే. నా పిలుస్తున్నాడు, తింటున్నాడు, చపాతి తింటున్నాడు. జై బాబా జై బాబా అండి. జై బాబా. జై బాబా జై బాబా మీరు పాడండి. ఒక్క పాడుతుంది. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. వినపడుతుందా? వినిపిస్తుందండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు జాయిన్ అయ్యారు మీ తాతగారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే, పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు,
పలికేది మేము పలికించేది నీవు, నడిచేది మేము నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనము లేవు, నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మెహరు అవతారమూర్తివి నీవే ఓ బాబా. పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో, దర్శక నిర్మాతవు నీవే ఓ మెహరు దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం, జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కార రహితం పరమానంద పరితం, సంస్కార రహితం పరమానంద పరితం. నీలో నామము చేర్చావా ఓ మెహరు అవతారమూర్తివి నీవే ఓ బాబా. పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో, దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా. దర్శక నిర్మాతవు నీవే ఓ మెహరు దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. తాతగారు జాయిన్ జై అయ్యారు. బాబా. తాతగారు జై బాబా. జై బాబా. నాకు జై బాబా. ఎంత లేట్ అయింది కాదు, మొత్తం మీద ఏదో లేట్ అయింది. లాస్ట్ లో జాయిన్ అయినా, ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేశాను. టైం సరిపోతుందంటే మాట్లాడతాం, లేదా చూడండి టైం జై బాబా. ఒక పావు గంట టైం ఉంది. పావు గంటలో చెప్తాను. జై బాబా. అయితే ఒక పావు గంటలో కొద్ది విషయాలు చెప్పేసి ముగిస్తాను. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఇవాళ సారీ మన బాబా ఎందుకో అంటే ట్రై చేసిన అది జాయిన్ కాల్ వస్తున్నది కానీ జాయిన్ అవ్వడం అయింది కాదు, ఎంత చేసిన అవ్వదు. ఆఖరికి మళ్ళా రీస్టార్ట్ చేస్తే ఓపెన్ అయింది. బాగా లేట్ అయిపోయింది, సారీ బాబా క్షమించాలి. ఈరోజు మనకి అందరికీ తెలుసును, చాలా మందికి ప్రొఫెసర్ అమీ కుమార్ హజరా అని ఆయన పేరు మీరు అందరూ వినే ఉంటారు. ఆయన జబల్పూర్ నివాసి. అతను ఒరిజినల్ గా ఒక నాస్తికుడు. అతను బాబా అంటే భగవంతుడి లేనటువంటి వ్యక్తి. అతను ఏంటంటే అతను జబల్పూర్ లో ఉంటుండేవాడు. ఆ జబల్పూర్ లో ఒకసారి బాబు కల్చర్ గారు అటెండ్ అయ్యి మెహర్ బాబా గురించి ఆయన ఒక దగ్గర ప్రసంగిస్తున్నారు. బాబా విషయాలు చెప్తున్నప్పుడు ఆ తోవంట వెళ్తున్నాడు ఆయన, ఈ ఎవరు అమీ కుమార్ హజరా. ఆ తోవంట వెళ్తుంటే ఆయన మాటలు విన్నాడు. ఆగి ఇలా నడుచుకుని వెళ్ళిపోతున్న వాడల్లా చెప్తున్న మాటలు ఏమిటని అంటే మెహర్ బాబా గురించి చెప్తున్నాడు. ఆయన గురించి విన్నాడు. ఆయన చూసి అతను చూసాడు, ఇదైతేనే భగవంతుడు అంటారు ఏమిటి, అసలే నాస్తికుడు. ఆ మాటలన్నీ విని బావు దగ్గరికి వచ్చాడు. ఆ బావు దగ్గరికి వచ్చి ఈ మతం గురించి నువ్వు చెప్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు మీరు, ఇది అలాగా ఎంతవరకు ఇది అని కొన్ని అతనితో వాదన దిగాడు. వెళ్తే అతను బావోకలు చెప్పిన మాటలు ఈయనకి నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఆ సమాసం ముగిసిన తర్వాత వెళ్ళి ఆ ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన నచ్చకపోతే అది అయిపోయింది, మరి వినలేదు, వెళ్ళిపోయాడు అతను. ఎందుకంటే అతనికి ఏమాత్రం ఇష్టం లేని విషయాలు అవన్నీ విన్నాడు కనుక. అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. తర్వాత ఒకసారి ఏంటంటే ఒక పెళ్లికి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అతను ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలోనే అతనికి ఒక ఫ్రెండ్ ఒకటి కలిసి ఒక బుక్ ఇచ్చాడు. ఆయన ఏంటది, సృష్టి ప్రణాళిక అంటే ఫైరీ ఫ్రీ లైఫ్ గురించి, సందేశం గురించి ఒక చిన్న పుస్తకం ప్రింట్ చేస్తుంటే ఆ పుస్తకం ఇచ్చి నువ్వు చదువు అన్నాడు. అతని పేరు మీరాజ్ అన్న ఆయన అనమాట, ఆయన ఫ్రెండ్. ఆయన మెహర్ బాబా ప్రేముడు. కొంతవరకు ఆయన బాబా గురించి తెలిసిన విషయాల కోసం ఈ పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకొని ఆయన చదివాడు. చదివితే అందులోని విషయాలు చూసి మెహర్ బాబా అవతార పురుషుడు, ఆయన సాక్షాత్తు భగవంతుడు అని అందులో ఉండేది. అది నిజంగా అతను భగవంతుడు అయి ఉంటే, భగవంతుడు అన్నవాడు సర్వశక్తివంతుడు కదా, అతను ఎంతో సర్వవ్యాపి అంటారు కదా,
అటువంటి ఆయన అయితే విషయాన్ని అతను నాకు భగవంతుడు అనేటువంటి విషయం నాకు రుజువు అవ్వాలి కదా. అది ముందరికే నిజంగా భగవంతుడు అయితే అది నాకు రుజువైనట్టయితే నేను ఆయన పరీక్షించడానికి మొదలైతే నేను టెస్ట్ చేసి అప్పుడు నేను ఆయన నమ్ముతానని మనసులో అనుకున్నాడు. అయితే అది ఆ అనుమానం వచ్చింది. నిజంగా భగవంతుడు అయితే నాకు ఏవో కొద్ది సందేశాలు ఉండాలి కదా, అది నాకు అనుమానం క్లియర్ అవ్వాలి కదా అని అనుకున్నాడు. అయిపోయింది, కొన్నాళ్ళు గడిచిపోయింది. ఒకసారి ఏంటైంది, ఆయన వాళ్ళ అమ్మాయి చెప్పిందట ఇంటి దగ్గర ఉంటే మాకు నిమ్మకాయలు పట్టరారా అని చెప్పిందట తల్లి. నిమ్మకాయలు పట్టడం అలాగే అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చుని కుర్చీలో పడుకున్నాడు. లేవడానికి బద్దకం వేసి నిమ్మకాయలు పడడానికి ఇష్టం లేదు. అప్పుడు వాడు జ్ఞాపకం వచ్చింది, భగవంతుడి గురించి ఇంతవాడు సర్వవ్యాపి అంటారు కదా, నిజంగా ఆయన భగవంతుడు అయితే నేను ఆయన నమ్మాలంటే ఆ నిమ్మకాయలు నాకు నేను బజార్కి వెళ్లకుండా నాకు వస్తే నేను ఆయన నమ్ముతానని మనసులో చూడండి. ఆ నిమ్మకాయల కోసం ఆ బజార్కి వెళ్ళలేకపోయాను నేను. అయితే నిజంగా భగవంతుడు మెహర్ బాబా గురించి అని చెప్తుంది కదా, అతనే సర్వశక్తుడు అయినట్టయితే ఆ నిమ్మకాయలు నా దగ్గర పంపించాడు కదా, నిజంగా పంపిస్తే అప్పుడు నేను తప్పకుండా ఆయన నమ్ముతాను అనుకున్నాను. నేను అనుకున్న వెంటనే ఆ తర్వాత ఏంటైంది, నాకు అనుకున్నాడు 1/2 గంట అరగంట అయింది. ఆ పక్కింటి ఒక ఆయన వచ్చి అతని దగ్గరికి వచ్చి, బాబు మా దగ్గర కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఎంతండి అని చెప్పి వెంటనే ఆ పక్క ఈ పొరుగు వాళ్ళు ఇచ్చారు. అదే నిమ్మ చెట్టు ఉందో ఏమో ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ నిమ్మకాయలు చూసిన తర్వాత ఒక్కసారి అమ్మమ్మ ఇదేంటిది, నేను ఇలా అనుకున్న వెంటనే నిమ్మకాయ వచ్చి అనేసి కొంచెం డౌట్ గా దేనికే ఉంది, రావచ్చు కదా, పక్కవాడు ఇచ్చాడు మామూలుగా ఇచ్చాడు కానీ దానివల్ల ఇదే సర్వజ్ఞుడిలాగా అవుతాడు అనేటువంటి ఇంకా అనుమానం ఉంది. అలాగా 1, 2 కాదు, అలా ఎన్నో అనుమానాలు రావడం, అనుమానాలు బాబా నిర్వర్తిస్తుండడం, అది నిజమేనా అని అనుకుంటడం, అది తాత్కాలిక మామూలుగా యథాలాపంగా జరిగింది కానీ భగవంతుడి వల్ల అయింది నేను ఎలాగొంటానని చెప్పి అలాగా 150 సార్లు బాబా అతను స్వయంగా రుజువు చేసేడట. ఇన్నిసార్లు కూడా బాబా ఏది చెప్తే వాడు అనుకుంటుండంటే అయిపోతుండేది. అన్ని చేసి నేను ఇంకా ఆయనకు అనుమానం తీరడం లేదు, ఇవన్నీ ఏదో కాకతాళీయంగా జరుగుతున్నాయి కానీ నిజం కాదు అని అనుకునేవాడు. అలాగ అనుకుని కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒకనాడు ఏంటండి, గదిలోని అతనికి నిజంగా భగవంతుడు ఏంటంటే నాకు ఎవడి ప్రమేయం లేకుండా ఆయన ఇన్ని నిజాలు చేస్తే అంతా ఇన్ని చేసినా వాడికి అనుమానం తీరలేదు. నిజంగా అయితే అతను నాకు డైరెక్ట్ గా ఏదైనా సందేశం ఇచ్చి అనుభూతి కలిగినట్టయితే నేను నమ్ముతాను అనుకున్నాను. అప్పుడు ఏంటంటే ఆ రోజు అతను ఆ గదిలో ఉన్నాడు, ఆ గదిలో పడుకున్నాడు. ఆ గదిలో పడుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. అలాగా నిజంగా భగవంతుడేనా ఇతనైతే అలాగే నాకు ఏదైనా అనుభూతి కలగాలని మనసులో అనుకున్నాడు. అంతే అతనికి ఏంటంటే ఆ గదిలో నిండింది అకస్మాత్తుగా ఆ గది నుంచి పెద్ద వింతైన కాంతి నిండింది. ఆ కాంతి ఎక్కడి నుండి వస్తుందో ఆయనకు అర్థం కాదు. దాన్ని ఆ తేజస్సు విపరీతంగా ఉండడం వల్ల ఆ కాంతి చూడడానికి తట్టుకోలేక కళ్ళకి గుడ్డలు కట్టుకున్నాడు, ఆ కాంతి భరించలేక. అయినా ఆ కాంతి అలా గుడ్డ కట్టించుకున్నా సరే ఆ కాంతి ఇంకా విపరీతం కలిసింది. అప్పుడు ఆ కాంతిలో అతనికి ఏంటి దాని అక్కడి నుంచి వస్తుంది మనసులో అనుమానం కింద బాబా భగవంతుని రుజువు కావాలని దానివల్ల మంచిది అలాగ అనుకున్నా లేదు. మళ్ళీ అక్కడ రంగుల కాంతులు వచ్చేట, ఆ తెల్లటి కాంతి నుంచి రంగుల కాంతులు వచ్చేట అలా ఇంకా అలాగ వస్తూనే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఏంటంటే అద్భుతమైన రంగుల కాంతులు ఒక హరివిల్లు లాగా అనుభూతి కలిగిందిట. అలాగ చూస్తుండగానే ఒక బంగారంతో కూడిన బంగారం నాటి కాంతి వలయం అతని వైపు వచ్చేస్తున్నాడు స్పీడ్ గా, ఎంతో ముందుగా అతని వైపు వచ్చేస్తున్నట్టుగా అని అనుభూతి పొందింది. అది చూసి అతను కొంచెం భయం వేసింది. అదేంటి మంచి స్పీడ్ గా వేగంతో అతని మీదకి వచ్చేస్తున్నట్టు అనిపించింది. దాంతో అతను ఏం చేసేది, అతన్ని దూసుకొని వెళ్ళిపోతున్నాం అది తన ఆక్రమించేస్తుందేమో. అప్పుడు అతను ఏం చేసి పరిగెట్టడం మొదలెట్టాడు. ఆ గదిలోంచి పరిగెట్టినట్టు అనుభూతి, ఆ గదిలోంచి పారిపోతున్నట్టుగా అనిపించాడు. ఆ గది అప్పుడు వెళ్తుంటే ఆ వెనకాల కాంతి రావడం, ఆయన ఆకాశంలో పరిగెట్టడం, అప్పుడు ఇల్లు వాకిలి కుటుంబం సంసారం అందరూ అన్ని దూరం అయిపోతే అతను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఆ కాంతి అన్ని వెంటబెడుతున్నట్టు అలాగ అనుభూతి పొందేట. అలా వచ్చేసరికి ఆ భూమి నుంచి దాటి ఇంకా మీదకి వెళ్ళిపోతున్నాడట. అలా మీదకి వెళ్ళి ఏమిటో బాబు అన్నీ వదిలేసి ఆకాశంలో వెళ్ళిపోతున్నాడు. ఈ కాంతి చుట్టూ తిరుగుతున్నది. ఆ భయంతో గాబరాతోటి గట్టిగా ఆడడం మొదలెట్టాడు. అలా అదొకటిసరికి అలా కొంచెం రోజు ఆ మంచం మీద ఉన్న టక్కుమని కింద పడిపోయింది. అప్పుడు ఈ అనుభవం ఏంటంటే అలాగే ఏమిటిది, ఈ అనుభవం చూసి అది నేను తప్పించుకోవడం అనుకుంటే ఆ తలుపు ఆలోచనతో ఉండే. అప్పటి నుంచి అతనికి ఏంటంటే అలా కొంచెం తగ్గి ఆ స్పీడ్ తగ్గి ఆ పడిపోయిన తర్వాత ఆ కాంతి అంతా అలా తగ్గి అప్పుడు అనుకున్నాడు
ఇదంతా నన్ను పరీక్షడానికి నేను చేసిన టెస్ట్ అది నిదర్శనం అనేసి నా తల్లి తండ్రి సోదరి వీళ్ళందరూ నన్ను ప్రేమించి వెళ్ళిపోతున్నారేమో, నేను దూరం అయిపోతున్నానేమో అంచేత అనుభూతి కలిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఇతనికి భయం వేసి ఇతనిలో కొంత ఏదో భగవంతుడు లేకపోతే కొంచెం నమ్మకం కలిగి అప్పటికైనా పూర్తి ఇంకా విశ్వాసం కలగలేదు. ఎంత తేజస్సు కలిగి ఎంత అనుభవం పొందినప్పటికీ కూడా ఇంకా చూడండి ఆస్తికుడు కదా, అలాగైంది. ఇదంతా విభ్రాంతి లాగా ఉందేమో, ఇదంతా భ్రాంతి నాకేనా అనుకున్నట్ల. అప్పుడు ఏంటనుకుంటా ఇది ఏంటి ఇలాగొచ్చిందని చెప్పి అతనికి ఒక బాబా ప్రేముడు కలిశాడు. అతనికి ఏం చెప్పి ఇలా చెప్పాడు, బాబా నాకు ఇలాగ వచ్చింది, మరి బాబాయో ఎవరో నాకు తెలియదు కానీ ఇలాగ బాబా అని అనుకున్నాను, మనసులో అనుకుంటుంది ఇలా జరిగింది, నాకు తెలివిగా ఉన్నట్టు ఉన్నది, తెలివి లేనట్టుంది, నిజమో కాదో తెలియదు, ఆ భ్రాంతిలో ఉన్నట్టుంది, నాకు ఇలా కల వచ్చింది అంటే అప్పుడు అది అన్నాడు, ఒరే పిచ్చోడా ఇదంతా నువ్వు భగవంతుని విశ్వసించు, ఇటువంటి ఎంత అదృష్టం అది అందరికీ రాదు, అది ఎప్పటికైనా నువ్వు దాన్ని భగవంతుడిగా నమ్ము, ఇన్ని అనుమానాలు పెట్టుకుంటే నీకు మంచిది కాదు, మళ్ళీ ఇటువంటి భగవంతుడు మళ్ళీ 700 సంవత్సరాలు దాటితే కానీ రావచ్చమా, అది నువ్వు తెలుసుకో అని చెప్పాడు. అయితే దీనికి ఏం పరిష్కారం నాకు ఎలాగంటే బాబాకి నేను ఉత్తరం రాయిదంతాను, బాబాయ్ అని సమాధానం వస్తుంది అని వెంటనే ఏం చేసినట ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం సమాధానంగా ఈర్చి దగ్గర నుంచి సమాధానం వచ్చింది వెంటనే. ఏంటట ఈర్చి చెప్పిన సమాధానం ఒకసారి చదువుతాను చూడండి. భగవంతుని అస్తిత్వాన్ని మరిచిపోవడం వలనే ఆయన నీవు వేరు నేను వేరు అనే భావన నీకు కలుగుతుంది. నువ్వు ఊహించలేనంతగా నీ ఆత్మకు దగ్గరగా ఉన్నాను బాబా అంటున్నారు. నువ్వు ఊహించలేనంతగా నీ ఆత్మకు దగ్గరగా నేనున్నాను అని బాబా అన్నారు. నీ అన్వేషణను నిష్ఫలం చేస్తున్నది నువ్వు ఇలాగ లేనిపోని ఆలోచనతో అలాగా ఊహ మాత్రంగా నువ్వు నిష్ఫలం నీకు వచ్చినట్టు అన్ని నిజం అనుకోవడం లేదు. ఊహించడం మానుకో, అలాంటి ఊహలను వదిలిపెట్టి వెతకడం కూడా నా కోసం వెతకడం ప్రయత్నించుకో, నిజంగా నీలోనే పరమాత్మ ఉన్నాడని తెలుసుకో. భగవంతుడే సత్యం, ఊహ కాదు, నువ్వు ఊహించినదంతా నిజం కాదు, ఊహ కాదు. భగవద్ అనుభూతిని ఊహాతీతమైనది, ఊహించడానికి కూడా శక్తి అంది. ఊహించడం ఆగిపోవాలంటే మనస్సు నశించాలి. ఈ మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని అలాగ నువ్వు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అది ఆ మనసు నశిస్తే గానీ నీకు అర్థం కాదు. పవిత్రమైన కల్తీ లేని స్వచ్ఛమైన ప్రేమ ఒక్కటే మనసును అధిగమించగలదు. ఆ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ, నా మీద విశ్వాసం ప్రేమ ఉన్నట్లయితేనే అప్పుడు ఈ మనస్సును కూడా జయించగలదు. మరియు అందరిలో ఉన్న నిజమైన పరమాత్మగా నన్ను తెలుసుకోగలవు అని బాబా అతనికి ఈ రీతి ద్వారా ఉత్తరం రాయించారు. ఆ ఉత్తరం చదివిన తర్వాత అతనికి నిజంగా ఇతను భగవంతుడే కాకపోతే ఇంతలా రాశారంటే నన్ను అంతా నిజం అనమాట అనుకుని అప్పుడు బాబాని అతను తన తండ్రిగా ప్రియమైన అమ్మ తన తండ్రిగా భావించి మళ్ళా అప్పుడు మరొక ఉత్తరం వచ్చాడు. మళ్ళీ ఏంటంటే అంగీకరించానా లేదా అని ఇంక అనుమానంలో వాడు ఉన్నాడు. ఉంటుంటే అప్పుడు బాబా నుంచి మళ్ళీ మరో సమాధానం ఉత్తరం రాశాడు. దీనికి కూడాను ఇలాగ నాకు అనుభూతి వచ్చింది ఇలాగ అని చెప్పిన ఉత్తరం రాసిన మళ్ళా కూడా తను రాశాడు, నీ దర్శనం కావాలని రాశాడు. అప్పుడు నాకు బాబా నీ దర్శనం కావాలి, నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నిన్నే నమ్ముతున్నాను, నేను పిచ్చివాడిని అడముని, నా వల్ల ఎంతో పొరపాటు జరిగింది, నేను ఇంకా అనుమానం జబ్బు ఎక్కువ, నాకు అనుమానం ఎక్కువైపోయింది, అనుమానం పక్షిన ఉత్తరం రాశాడు. అప్పుడు బాబా ఏంటట అప్పుడు ఇతనికి ఏమైనా అడ్రస్ చేశాడు, బాబా తనకు ప్రియమైన అమియాకు తన ప్రేమాశిస్సులు అందిస్తున్నాను అని బాబా సమాధానం మళ్ళీ ఉత్తరం రాశాడు. దాంతో వీడికి కొంత నిజమైనట్టు కలిసి నా మీద నమ్మకం కుదిరింది అనమాట, నన్ను నమ్ముతున్నాను, నేను భగవంతుడు నన్ను విశ్వసిస్తాను అనమాట, నా మీద ఆయన శిష్యుడిగా నన్ను అంగీకరిస్తాను అనమాట అని అప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ టర్నింగ్ పాయింట్ అక్కడి నుంచి నిరంతరం బాబాని స్మరించడం, ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా నామస్మరణ చేస్తూ బాబా మీద దర్శించుకుంటూ ఎప్పుడు ఆయన దర్శనం చేసుకుందామా అని పరిశీలిస్తూ ఒకనాడు ఉత్తరం రాశాడు, బాబా నీ దర్శన భాగ్యం నాకు కావాలి, నేను ఎప్పుడు నేను కలుసుకోవాలండి, నీ దర్శన భాగ్యం నాకు కావాలి అని అంటే బాబా దానికి ఉత్తరం రాశారట. ఆ ఉత్తరం ఏంటట, సహనం వహించు, తొందరపడకు అని రాశారు. మళ్ళా ఈయన సహనం తట్టుకోవడం మళ్ళా ఉత్తరం రాస్తే అప్పుడు బాబా జవాబు ఏం చేశారట, 1958 సంవత్సరం ఫిబ్రవరిలో సహవాసం అవుతుంది, ఆ సహవాసులు అందరికీ దర్శనం ఇస్తాను, ఆ దర్శనం అప్పుడు నువ్వు నా దగ్గరికి రావచ్చును, ఇంకా నీకు ఆగలేకపోయి అంతవరకు ఉండలేని తపనగా నేర్చుకుంటే గురుప్రసాద్లో పూనాలోని గురుప్రసాద్లో డిసెంబర్లో నేను దర్శనిస్తాను, అప్పుడు నువ్వు నా దగ్గరికి రావచ్చు, డిసెంబర్లో ఏదో ఒక రోజు నువ్వు రా అని ఆయన సంబంధించి రాశారు. ఆ ఉత్తరం రాయగానే వెంటనే తట్టుకోలే, మరి ఇంకేం అంటే వెంట రాగానే డిసెంబర్ రాగానే ఆ ఉత్తరం చూసుకొని వెంటనే ఆయన బయలుదేరి గురుప్రసాద్కి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి జనం విపరీతంగా వందల సంఖ్యలో జనం ఉన్నారు. సరిగ్గా ఉదయం 8 గంటలకి అందరూ అక్కడికి వచ్చారు. వీటిని కూడా ముందే వెళ్ళిపోయాడు, రెడీగా ఉన్నారు.
అందరూ చూసి అందరూ కొత్త వాళ్ళే, ఇతను తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఒక్కడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా బాబాను దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు. చెప్పలేని అనుభూతి పొందుతున్నాడు. అది అనుకున్నట్టు నన్ను ఎవరూ గుర్తించలేదు, బాబా కూడా నన్ను ఎలా గుర్తిస్తారో, ఎంతమందిలో నేను ఎక్కడున్నానో ఏమిటో ఎలా తెలుస్తుంది అని ఎంతమంది మొత్తంలో ఈ ప్రేమికులందరూ ఒక్కడు కూడా అతను తెలిసిన వాళ్ళు. అందరూ మొదట్లో దర్శనం చేసుకున్నాడు. ఈ భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందా అన్న తపంతో అలాగే వెళ్ళా. బాబా ఫోటో చూశాడు కనుక బాబా రావడం, బాబా కారులో దిగి రావడం అంతా చూశాడు. బాబా వచ్చారని చెప్పి వెనకాల బాబా వెనకాల వెళ్తుంటే అప్పుడు ఇతను చూశాడు. బాబాని చూసి, అంటే వీళ్ళందరూ జనం ఉన్నారు, మండని మెంబర్స్ అందరూ ఉన్నారు, అతను వెనక్కున్నాడు. బాబా ఏం చేశారు, చేసి ఇలా చెయ్యి చూపారు కదా అని చూపగానే అబ్బా నన్నే చూశారు కదా, చెయ్యి వేరు చూపించి గొప్ప ఆనందపడిపోయాడు. మళ్ళా అలా కూర్చొని అందరూ వెళ్ళారు, బాబాకి వెళ్ళారు. నన్ను ఆ కార్ దిగి ఒకసారి చూసారు. అది మంచి అలాగే చూడాలి, తెల్లడి సాదర ఉందట, గులాబీ రంగు కోట్ వేసుకున్నారట, చక్కగా ఎంతో తేజస్సుతో కాంతిగా వెలిగిపెడుతుందట. అప్పుడు మెహర్ బాబా ఎంత అందగాడా, ఎంత స్వచ్ఛమైన వాడా, నాకు అనవసరంగా ఎన్ని అనుమానాలు పెట్టుకున్నాను అని ఎంతో బాధపడిపోయాడు. ఆ తర్వాత ప్రేమికులందరూ వచ్చారు, కూర్చున్నారు. బాబా సమావేశం స్టార్ట్ చేసరికి వీడు కూర్చోడానికి చూసి వెనక్కి సీటు దొరికింది. ఆ వెనక్కి కూర్చుంటారు. ఎక్కడో దగ్గర కూర్చోవాలి, తలుపు దగ్గర కూర్చున్నాడట. కొంచెం చూద్దామంటే ఇతను ముందు పెద్ద తలభాగాలతో ముద్ర అడ్డంగా ఉన్నాడు. మొహం చూడటం, బాబా చూడటం, మొహం కూడా కనబడలేదు. ఏమిటి ఎక్కడ కూర్చున్నాను అనేసి, బాబా నన్ను ఇక్కడ కాకుండా ముందుగా నేను దగ్గర ఉంటే బాగున్నాను మనసులో అనుకున్నాడు. ఈ లోపల ఏంటైందిట, బాబా ఈరిచి ద్వారా కాకేశాట. అమీర్ కుమార్ హజరా ఎక్కడ వెనక్కున్నాడో అని తీసి ముందుకు రమ్మను మనం అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు ఈరిచి. అప్పుడు ఈయన మనసులో మరికొంచెం ఆతృత పెట్టి, నేను వెనక్కున్నాను, నన్ను ఎలా తెలుసుకున్నాడో, ముందుకు రమ్మంటే వాళ్ళ ముందుకెళ్ళి ఇలా కూర్చుంటే పాపం నిలబడలేక కాళ్ళు గదగద ఉనికిపోయి గాబరా పడిపోయి చెప్పలేని అనుభూతి పొందుతూ నడవలేకపోతే బాబా నడవలేకపోతాను, అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళాలి కదా బాబా దగ్గరికి. కాళ్ళు ఎంత బలమైన వాడికి, మంచి బలమైన ఆరోగ్యం వాడిని సరే అసలు కాళ్ళు నీరసించిపోయి ఒక కడుక్కు ముందుకు వెళ్ళలేకపోతే, బాబా ఇప్పుడే నడవలేకపోతున్నాను, కొంతసేపు ఉండి పిలిస్తే బాగున్నాం అనుకునేసి మరి ఆ మాట అనుకున్నాడు లేదో, అమయ్ కుమార్ అక్కడ ఉన్న అక్కడ కూర్చొని మళ్ళీ పిలిచినప్పుడు రావాలి అని మరొక అనవసరం పెట్టుకుంటా. అప్పుడు వెంటనే అక్కడక్కడ కూర్చుంటే బాబా ఎదురుకుండా కనబడుతున్నాడు. అలా చూస్తూ అలా తన్మయం చెందిపోతూ మళ్ళా చూసరికి బాబా ఇలా చూసేసరికి ఇతను చెప్పలేని ఆనందపడి అతను చూడగానే కళ్ళంటే నీళ్లు విపరీతంగా కారిపోతున్నాడు. ఆ కళ్ళ నీళ్లు తుడుచుకోవడానికి సిగ్గుపడిపోతున్నాడు. ఇంత పరిస్థితిలో కూడా ఆయన అన్ని చూసి అలాగా ఎంతో ఆనందపడిపోతూ బాబా దగ్గరికి వెళ్ళి బాబా మళ్ళా పిలిచారట. బాబా పిలిచేసరికి ఈ లోపల బెల్ కొట్టి అందరూ టిఫిన్ చేసి రండి అన్నట్టు. టిఫిన్ చేసి వెళ్ళడమా, టీ తాగి రావడమా, మానడమా అని ఆలోచిస్తూ అక్కడ కూర్చుంటే ఆ మనసు ఎందుకో బాబా దగ్గర ఉండిపోతే బాగుండు అనుకున్నాడు. కానీ అందరూ టీ తాగుతున్నారు వెళ్ళమన్నారు, బాబా వెళ్ళమన్నారు. కానీ మళ్ళీ బయటికి వెళ్ళేసి ఆ టీ తాగడే ఇంకా లేదు. మళ్ళీ వెంటనే ఒక మెసేజ్ వచ్చింది, అమయ్ కుమార్ హజరా జబల్పూర్ అని ఎక్కడ ఉన్న అర్జెంట్ గా బాబా రమ్మన్నారు అన్నారు. వెంటనే ఆ మాట విన్నాడు గబీమని ఎవరు వచ్చి గబరారు, బాబా నేను ఇందాక పిలుస్తున్నారు రావేంటి, నీ కోసం ఆయన కూర్చున్నారు ఆయన గాబరా పెట్టి గబగబ దగ్గరికి వెళ్ళారు. తీరా దగ్గరికి వెళ్ళేసరికి తీరా దగ్గర ఇలా చేరేడే లేదో ఈ లోపల అందరూ జనం చుట్టూ ముడిచారట. అప్పుడు మళ్ళా ఏంటి బాబు నన్ను పిలిచారన్న మళ్ళా పిలిచారట. మళ్ళా మూడోసారి పిలిచేసరికి నేను తొందరపడి వెళ్ళడం ఎందుకు, నీ లోపలే బాబా మళ్ళీ స్వయంగా వచ్చేసి ఆలింగనం చేసుకొని ఇంత చెప్పలేని అనుభూతిని పొంది అలా కళ్ళంటి నీళ్లు పెట్టి ఏడ్చేసి అలా కళ్ళంటి నీళ్లతో అలా బాబా దగ్గర పాదాలు తెరిపడిపోయి, నా జీవితంలో ఇంతకన్నా నా అనుమానం పక్షిని అనవసరంగా అనుమానించాను, ఎంత పొరపాటు చేశాను, క్షమించవలసిందని బాబాను వేడుకొని అక్కడి నుంచి కంప్లీట్ గా బాబాకి అంకితం అయిపోయాడు ఆ అమీర్ కుమార్ హజరా. అంచేత ఎన్ని అనుమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా సరే బాబా అవన్నీ నివృత్తి చేసి ఆయన తన వాడిగా చేసుకున్నాడు. ఆయన బాబా కోసం ఎంతో సేవ చేసి నిరంతరం బాబా నామస్మరణతో తన జీవితాన్ని అంతా బాబా కోసం అంకితం చేశాడు. అటువంటి అమీర్ కుమార్ హజరా లాగా మనందరం శాశ్వతంగా బాబా ప్రేమలో అనుమానాలు వదిలేసి పూర్తిగా ఆయన మీద విశ్వాసం ఉంచుకొని 100కి 100 ఆయన భగవంతుడిగా అంగీకరించి ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన కానీ ఆరాధించినట్టయితే మన గమ్యాన్ని ఆయన తప్పకుండా చేరుస్తాడు. ఆ గమ్యం చేరడం కోసమే మనందరం ఆ ప్రయత్నంలో ఉందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా తాతగారు. జై బాబా. చాలా మంచి విషయాలు షేర్ చేశారు. జై మెహర్ బాబా మీకు. జై బాబా. ఇప్పుడు హారతికి టైం అయింది. హారతి యాక్చువల్లీ అమ్మది, కానీ అమ్మ బయట ఉన్నారు. సో నేను హారతి పాడతాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మిహిర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే
ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిను ప్రేమించు, దామను వీడక నిను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. నీ దివ్యనామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయోధ్యము పొందగా, పాహి శరణు సాయోధ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మిహిర్ బాబా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఈరోజు నాకు కార్యనిర్వహణ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా బాబాకి మరియు మీ అందరికీ జై మెహర్ బాబా. ఏమైనా తప్పులు జరిగితే క్షమించాలి, బాబా నన్ను క్షమించాలి. జై బాబా, జై బాబా. థ్యాంక్ యూ.